ఇవాళ ఏపీ అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ జరగనుంది. 2025 నుంచి 26 బడ్జెట్పై ఏపీ ప్రభుత్వం ప్రకటన చేయనుంది. సభ ప్రారంభమైన వెంటనే తెల్ల రేషన్ కార్డులు, భూ వివాదాలపై క్వశ్చన్ అవర్లో ప్రశ్నలుంటాయి. ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీలో సభ్యుల ప్రశ్నలకు మంత్రి జవాబు ఇస్తారు. మెడికల్ గ్రాడ్యుయేట్ల సమస్యలపై మంత్రి సత్యకుమార్ రిప్లై ఇస్తారు. అటు మండలిలో బాలికల హాస్టళ్లలో సమస్యలు, డిఎస్సి నోటిఫికేషన్పై క్వశ్చన్ అవర్ నడవనుంది. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా నామినేటెడ్ పదవులు, పార్టీ సంస్థాగత వ్యవహారాలపై నేతలతో చర్చించనున్నారు. ఈ నెలాఖరులోగా నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని ఆయన ఇటీవల ప్రకటించారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి కూడా త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇవాళ సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై విచారణ జరగనుంది. గత విచారణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడానికి ఇంకెంత సమయం కావాలో, రీజనబుల్ టైం అంటే ఎంత అని స్పీకర్ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. దాంతో ఇవాళ వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. అసెంబ్లీలో సీఎం ఛాంబర్కు వెళ్లిన ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇద్దరి మధ్య గంటపాటు చర్చ జరిగింది. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపికపై ఇరువురు నేతల మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. ఎన్నికలు జరగనున్న 5 స్థానాల్లో ఒకటి తమకు కావాలని కోరినట్టు సమాచారం. కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కృష్ణా బేసిన్ నుంచి ఏపీకి ఎక్కువ నీటిని తీసుకుంటోందని విమర్శించారు. నీటి తరలింపును అడ్డుకోవాలని తాము కేంద్రాన్ని కోరామన్నారు. న్యూఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్, తెలంగాణ ఎంపీలతో పాటు ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు, కృష్ణా గోదావరి నదీ జలాల కేటాయింపు, వినియోగంపై సుదీర్ఘంగా చర్చించారు. ఎస్ఎల్బీసీ టన్నల్ ఘటనను వివరించారు. అయితే ఏపీ నుంచి బనకచర్ల ప్రాజెక్టుపై తమకు ఎలాంటి డిపిఆర్ రాలేదని మంత్రి వివరించారని చెప్పారని తెలిపారు. కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు ఫిర్యాదు చేశామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేంద్రం వెంటనే జోక్యం చేసుకుని ఏపీకి అదనంగా తీసుకువెళ్తున్న నీటిని ఆపాలని డిమాండ్ చేశామన్నారు. నాగార్జున సాగర్ రైట్ కెనాల్ నుంచి ఏపీ తీసుకువెళ్తున్న 10,000 క్యూసెక్కులను 5,000కు తగ్గిస్తామని కూడా హామీ ఇచ్చారన్నారు. బనకచర్ల ప్రాజెక్టు కోసం ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిపాదన పెట్టారు. దానిపై తాము అభ్యంతరం తెలిపామన్నారు ఉత్తమ్. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 స్థానాల్లో ఫలితాలు వెలువడ్డాయి. కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి మల్క కొమరయ్య విజయం సాధించారు. ఆయన మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతోనే గెలుపొందారు. మొత్తం 25,041 ఓట్లు పోలయ్యాయి. అందులో 24,144 ఓట్లు చెల్లుబాటయ్యాయి. 897 ఓట్లు చెల్లని ఓట్లుగా నిర్ధారించారు. మల్క కొమరయ్యకు 12,959 ఓట్లు వచ్చాయి. రెండో ప్లేస్లో వంగ మహేందర్ రెడ్డి ఉన్నారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక హోరాహోరీగా సాగింది. పిఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పింగళి జైపాల్ రెడ్డి రెండో ప్రాధాన్యత ఓట్లతో గెలిచారు. యూటీఎఫ్కు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి రెండో స్థానంలో నిలిచారు. గెలుపు కోసం 11,281 ఓట్లు సాధించాల్సి ఉండగా మొదటి ప్రాధాన్యత ఓట్లలో అత్యధికంగా పింగళి శ్రీపాల్ రెడ్డికి వచ్చాయి. ఆ తర్వాత రెండో రౌండ్ లెక్కించారు. 13,969 ఓట్లు సాధించారు ఆయన. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం సాధించారు. 7వ రౌండ్ ముగిసేసరికి ఆయనకు 1,18,070 ఓట్లు వచ్చాయి. మొత్తం 2,41,873 ఓట్లు పోలవగా 21,577 చెల్లని ఓట్లుగా గుర్తించారు. 50% పైగా ఆలపాటికి ఓట్లు సాధించడంతో ఆయనను విజేతగా ప్రకటించారు. ప్రతి రౌండ్లోనూ ఆధిక్యం ప్రదర్శించిన ఆలపాటి 7వ రౌండ్లో 9,196 ఓట్ల ఆధిక్యం లభించింది.
ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు ఘన విజయం సాధించారు. పలు రౌండ్లలో ఆయన స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగారు. రెండో ప్రాధాన్యత ఓటుతో గాదె శ్రీనివాసులు నాయుడు గెలుపొందారు. మొత్తం 20,791 ఓట్లు పోలవగా వాటిలో చెల్లనివి 20,135, ఇక చెల్లని ఓట్లు 656గా ఉన్నాయి. అయితే గాదె శ్రీనివాసులు నాయుడుకు మొత్తం 12,035 ఓట్లు పోలయ్యాయి. గతంలో 2 పర్యాయాలు టీచర్స్ ఎమ్మెల్సీగా గాదె శ్రీనివాసులు నాయుడు ఎన్నికారు. ముచ్చటగా మూడోసారి టీచర్స్ ఎమ్మెల్సీగా గాదె శ్రీనివాసులు నాయుడు విజయకేతనం ఎగరవేశారు. ఏపీ రాజధాని అంశంపై వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పటి పరిస్థితి, ప్రభుత్వ స్టాండ్ ప్రకారం 3 రాజధానులు అన్నామని, ఇప్పటి స్టాండ్ ఏంటో పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు ఆయన. అప్పుడు రాజధాని నిర్మాణానికి 1,00,000 కోట్లు ఖర్చు అవుతుందని, అంత ఖర్చు పెట్టే స్తోమత తమ ప్రభుత్వానికి లేదన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో రాజధానిపై కనీసం 20,000 కోట్లు ఖర్చు పెట్టలేదని, అందుకే శ్మశానం అనే పదం వాడడాన్ని వివరణ ఇచ్చారు ఆయన. బడ్జెట్పై చర్చ సందర్భంగా ఈ విషయాన్ని తెరపైకి తేవడం డైవర్షన్ పాలిటిక్సే అన్నారు బొత్స. సింగరేణి వ్యాపార విస్తరణలో మరో ముందడుగు పడింది. రాజస్థాన్ విద్యుత్ శాఖతో 3,100 మెగావాట్ల ప్రాజెక్టుపై సింగరేణి ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు 1,600 మెగావాట్ల థర్మల్, 1,500 మెగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తికి రాజస్థాన్ వెళ్లిన డిప్యూటీ సీఎం బట్టి ఆ రాష్ట్ర సీఎం భజన్ లాల్ శర్మ సమక్షంలో ఎంఓయూ జరిగింది. ఈ జాయింట్ వెంచర్లో సింగరేణి 74%, రాజస్థాన్ 26% చొప్పున ఖర్చులు, లాభాలు పంచుకోనున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబును నర్సరావుపేట సాయి సాధన చిట్ ఫండ్ బాధితులు కలిశారు. బాధితులను చూసి కాన్వాయ్ నుంచి దిగి బాధితులతో మాట్లాడారు ముఖ్యమంత్రి. నర్సరావుపేట సాయి సాధన చిట్ ఫండ్లో జరిగిన మోసాన్ని సీఎంకు వివరించారు బాధితులు. తమను నమ్మించి మోసం చేసినట్లు చెప్పారు. సుమారు 250 కోట్లకు పైగా మోసం చేసినట్లు ముఖ్యమంత్రికి విన్నవించుకున్నారు బాధితులు. వారి సమస్య విని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు భేటీ అయ్యారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి పవన్తో చర్చించారు. జనసేనలో చేరేందుకు దొరబాబు ఆసక్తి వ్యక్తం చేయగా అందుకు పవన్ కళ్యాణ్ అంగీకారం తెలిపారు. పోసాని కృష్ణమురళికి 14 రోజుల రిమాండ్ విధించింది నర్సరావుపేట కోర్టు. ఆయన్ను నర్సరావుపేట సబ్ జైలుకు తరలించారు పోలీసులు. మరో పీటీ వారెంట్పై వాళ్ల బాపట్ల తరలించనున్నారు పోలీసులు. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్తో పాటు సినీ పరిశ్రమపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో రిమాండ్లో ఉన్నారు పోసాని. ఎయిర్పోర్ట్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శంషాబాద్ విమానాశ్రయంపై ఒత్తిడి తగ్గించేందుకు కేంద్ర విమానయాన సంస్థ చర్యలు చేపట్టింది. బేగంపేట్ విమానాశ్రయం నుంచి ప్రయాణికుల రాకపోకలకు అనుమతించేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే కమర్షియల్, డొమెస్టిక్ సేవలను అందుబాటులోకి తెచ్చే యోచనలో పౌర విమానయాన శాఖ ఉన్నట్లు తెలుస్తోంది. రాజమండ్రి పుష్కర్ ఘాట్లో విషాదం చోటు చేసుకుంది. లంకకు వెళ్లి వస్తూ ఉండగా బోటు బోల్తా పడింది. 2 యువకులు గల్లంతయ్యారు. వారిలో 2 మృతదేహాలు లభ్యమయ్యాయి. చనిపోయిన వారు చావల అన్నవరం, గాఢ రాజుగా గుర్తించారు. ప్రమాద సమయంలో బోట్లో 12 మంది ఉన్నారు. ఇసుక తిన్నెలపై మద్యం సేవించడానికి 12 మంది యువకులు బోట్లో వెళ్లారు. వీరంతా తిరిగి రాత్రి బోట్లో వస్తూ ఉండగా రంధ్రం పడి పడవలోకి నీరొచ్చింది. దాంతో పడవ గోదావరిలో మునిగింది. 2 వ్యక్తులు మృతి చెందగా 10 మంది సురక్షితంగా బయటపడ్డారు. పంచాయతీ ఈవో పోస్టుకు 50 లక్షలు తీసుకున్నారని చెవిరెడ్డి చేసిన ఆరోపణలకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి స్పందించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సవాల్ విసిరారు. మహిళలపై అసత్యాలు చేస్తూ రాజకీయం చేయడం కేవలం వైసీపీకే చెల్లిందని ఎద్దేవా చేశారు. తనపై చేసిన విమర్శలను నిరూపించాలని డిమాండ్ చేశారు. ఎక్కడికి రావాలో చెప్పాలన్నారు. వరల్డ్ వైల్డ్ లైఫ్ డే సందర్భంగా ప్రధాని మోడీ గుజరాత్లోని గిర్ నేషనల్ పార్క్ను సందర్శించారు. సఫారీ జీప్లో నిల్చొని కెమెరాలతో సింహాలను ఫోటోలు తీశారు.
గతంలో తాను సీఎంగా ఉన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయని గుర్తు చేశారు. వన్యప్రాణులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు మోడీ. తాము తీసుకున్న చర్యల వల్ల ఆసియా సింహాల జనాభా క్రమంగా పెరుగుతోందని అన్నారు. బీఎస్పీ అధినేత మాయావతి కీలక ప్రకటన చేశారు. తాను బతుకున్నంతకాలం పార్టీలో తన రాజకీయ వారసుడంటూ ఎవరు ఉండబోరని మాజీ సీఎం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలో కీలక నిర్ణయం తీసుకున్న ఆమె తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్ను పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎక్స్ వేదికగా వెల్లడించారు. పార్టీకి సంబంధించి అన్ని కీలక పదవుల నుంచి అతన్ని తొలగిస్తున్నట్లు ప్రకటించిన ఒకరోజులోపే బీఎస్పీ అధినేత్రి ఈ చర్యలు తీసుకున్నారు. ఢిల్లీ బడ్జెట్పై బీజేపీ ప్రభుత్వం దృష్టి సారించింది. బడ్జెట్ రూపకల్పనలో ప్రజలు తగిన సలహాలు సూచనలు ఇవ్వాలని కోరింది. ఢిల్లీ బడ్జెట్ను మార్చి 24 నుంచి 26 మధ్య ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రకటించారు. అన్ని వర్గాల ప్రజల సూచనలను చేరుస్తూ వికసిత్ ఢిల్లీ విజన్ను బడ్జెట్ ప్రతిబింబిస్తుందని తెలిపారు. మహిళా సమ్మాన్ యోజనతో సహా బీజేపీ ఇచ్చిన హామీలన్నింటినీ బడ్జెట్లో చేర్చనున్నట్లు సీఎం తెలిపారు. మార్చి 5న దీనిపై చర్చించేందుకు మహిళా సంస్థలన్నింటినీ విధానసభకు ఆహ్వానిస్తున్నామని, బడ్జెట్పై వారంతా తగిన సూచనలు సలహాలు ఇవ్వొచ్చని చెప్పారు. ఇటీవల జరిగిన కుంభమేళాలో ఐఐటి బాబాగా అభయ్ సింగ్ పాపులర్ అయ్యారు. ఇటీవల తనపై దాడి జరిగిందని ఆరోపిస్తూ ఆత్మహత్య చేసుకుంటున్నానని ఆయన సోషల్ మీడియా వేదికగా పలు పోస్టులు చేశారు. తాజాగా అతడు జైపూర్లో కొందరు వ్యక్తులతో తగాదాకు దిగినట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆయనను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా ఐఐటి బాబా వద్ద గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆయనపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే ఆయన వద్ద లభించిన గంజాయి అనుమతించదగిన పరిమితిలో ఉండడంతో కొన్ని గంటల తర్వాత ఆయనను విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఒక ఎమ్మెల్యే తన చేతులకు సంకెళ్లతో అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. అమెరికాలోని భారతీయ అక్రమ వలసదారులకు సంకెళ్లు వేసి దేశానికి పంపుతున్న తీరుపై ఈ మేరకు నిరసన వ్యక్తం చేశారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం అమెరికాపై ఏమీ మాట్లాడటం లేదని విమర్శించారు. మహారాష్ట్రలో బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ విధంగా తన నిరసనను తెలిపారు. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఎమ్మెల్యే జితేంద్ర అవాద్ తన చేతులకు బేడీలు వేసుకుని అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. అయోధ్య రామ మందిరంపై ఉగ్రదాడికి పాక్ పన్నిన కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, ఫరీదాబాద్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ జాయింట్ ఆపరేషన్లో పాక్ కుట్ర వెల్లడైంది. హర్యానా ఫరీదాబాద్లో అబ్దుల్ రెహమాన్ అనే ఉగ్రవాదిని పట్టుకున్నారు. అతడి దగ్గర నుంచి 2 హ్యాండ్ గ్రానైడ్లు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో అతడు అయోధ్య రామ మందిరంపై దాడికి కుట్ర పన్నినట్లు గుర్తించారు. రెహమాన్ పాక్ ఐఎస్ఐతో టచ్లో ఉన్నట్లు తేలింది. ఐఎస్ఐ ఆదేశంతోనే రామ మందిరంపై దాడికి ప్లాన్ చేశాడు రెహమాన్. ఇతను అయోధ్య రామ మందిరం ఉన్న ఫైజాబాద్లోనే ఉంటున్నాడు. అక్కడ మటన్ షాప్ నిర్వహిస్తూ ఉన్నాడు. రామ మందిరంలో ఇతను రెకీ కూడా నిర్వహించాడు. దీనికి సంబంధించి కీలక సమాచారాన్ని, సెక్యూరిటీ వివరాలను ఐఎస్ఐకి చేరవేశాడు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ దగ్గర పెళ్లి బృందం బస్సుకు పెను ప్రమాదం తప్పింది. సంగారెడ్డి నుంచి హైదరాబాద్ వస్తున్న క్రమంలో బస్సుకు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దాంతో ఇస్నాపూర్ దగ్గర డ్రైవర్ కల్వట్టును ఢీకొట్టి బస్సును ఆపారు. ఈ ప్రమాదంలో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. హీరోయిన్ రష్మికపై కర్ణాటకలోని మాండ్యాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి మండిపడ్డారు. బెంగళూరు వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో పాల్గొనేందుకు ఆమె అంగీకరించలేదని ఆరోపించారు. ఆమెకు సరైన గుణపాఠం చెప్పాలని అన్నారు. కెరీర్నిచ్చిన ఇండస్ట్రీని గౌరవించడం ఆమె తెలుసుకోవాలని సూచించారు. ఫిలిం ఫెస్టివల్కు హాజరు కావాలని కోరుతూ గత ఏడాది తాము ఎన్నోసార్లు ఆమెను సంప్రదించామని, ఆమె రానని, కర్ణాటక వచ్చేంత సమయం తనకు లేదని చెప్పిందన్నారు. కర్ణాటక ఎక్కడో తనకు తెలియదు అన్నట్లు ఆమె మాట్లాడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన.